అసలు ఈ అడ్వర్టైజ్మెంట్లకి ఖర్చు పెడుతున్నటువంటి లెక్కలు లేదంటే ఇచ్చినటువంటి హామీలకి డబ్బులు లేవనేటువంటి చేసేటువంటి కామెంట్లు రీసెంట్గా బడ్జెట్ కూడా అయింది. ఈ బడ్జెట్కి సంబంధించి చూసుకుంటే అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, అసలు ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ అంటే ఏంటి, చాలామంది జనాలకు అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ ఇది. అంటే మీలాగా సీఏ చేసిన వాళ్ళకో లేదంటే కొంచెం చంద్రబాబు నాయుడు గారి లాగా ఎకనామిక్ చేసిన వాళ్ళకు కొంతమందికి అర్థమవుతాయి కావచ్చు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి అనేది. సామాన్య ప్రజలకి అసలు బడ్జెట్ ఎందుకు పెట్టలేదని ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఏం సార్ అసలు వీటికి డిఫరెన్స్ అంటే ఏంటి అనేది ఏం చెప్తారు సార్? అసలు ఇంట్రెస్టింగ్ థింగ్, భారత రాజ్యాంగం ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గారి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడాను బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. ప్రతి రాష్ట్రము కూడాను బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. మంత్రివర్గంలో చర్చించి ఆ బడ్జెట్ ప్రతులను తీసుకెళ్ళి గవర్నర్ గారికి అయితే రాష్ట్రంలో అయితే, రాష్ట్రపతి గారికి కేంద్రంలో అయితే చూపించి ఆమోదం తీసుకొని దాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు నువ్వు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి అని కదా అడుగుతున్నావు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏ సంవత్సరం అయితే ఎలక్షన్లు జరుగుతాయో ఆ ఎలక్షన్లు జరగడానికి ముందు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. అది ఫుల్ బడ్జెట్ కాదు. అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటంటే సార్ జీతాలు ఇవ్వడానికి, మినిస్టర్లకు సంబంధించిన ఖర్చులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీఏడిఏలు, కరెంటు బిల్లులు కట్టుకోవడానికి. ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వెళ్తే మనకి ఒక కప్పు కాఫీ ఇస్తారు, భోజనం కూడా పెడతారుగా. సార్ అలాంటి వాటిని కోసం అని చెప్పి బడ్జెట్లో పెడతారనమాట. దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. అది నార్మల్గా 1 నెల 2 నెలల్లో ఉంటుంది. నార్మల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో అయితే 1వ తారీఖు ఫిబ్రవరిని ప్రవేశపెడతారు. 1వ తారీఖు ఫిబ్రవరి 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. మొన్న 23వ తారీఖు జూన్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టింది ఫుల్ బడ్జెట్. అది సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది దానికోసం పెడతారు. ఇది రాజ్యాంగబద్ధంగా. ఓకే, మరి ఫుల్ బడ్జెట్ అంటే ఏంటి అనేసి అంటే సార్ ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అప్పులు ఎంత, ఇది 3 బ్రాడ్ ఫిగర్స్. ఓకే, ఆదాయం ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఖర్చులు దేనికి పెడుతున్నాం, వైద్యానికి ఎంత, విద్యకి ఎంత, రోడ్ల మరమ్మతులకి ఎంత, కొత్త రోడ్లకి ఎంత, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి డ్యామ్స్ని మెయింటైన్ చేయడానికి అంటే అక్కడ వాడికి ఆయిలు గీలు జీతాలు ఉంటాయి కదా దానికి ఎంత, కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంత, స్కూల్ బిల్డింగ్స్ కట్టడానికి ఎంత, మనం తీసుకున్న అప్పుల మీద వడ్డీలు కట్టడానికి ఎంత, ఓకే, గ్రామీణాభివృద్ధికి ఎంత, ఇవన్నీ కూడా ఖర్చులు. ఇంక ఈ మధ్యలో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కన్వీనియన్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇదిగో నువ్వు ఇందాక అంటున్నావే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లని 44,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే 86 కోట్లని 86,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. ఇట్లాంటివన్నీ కూడాను ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇవ్వాలి. ఆదాయం కూడా అలాగే చెప్పాలి. అది బడ్జెట్. ఇది రాజ్యాంగబద్ధంగా చేసి తీరాల్సిందే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు? సార్ కానీ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటిది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఫుల్ బడ్జెట్ కనుక ప్రవేశపెట్టాలంటే ఏమవుతుందంటే ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో దానికి మొత్తానికి ఖర్చు ఎంత ఉందో చెప్పాలి. ఓకే, 3 సిలిండర్లు ఇవ్వడానికి 3,000 కోట్లు, పెన్షన్లకి ఇంత, ఇది దీనికి ఇంత, దీనికి ఇంత అని మొత్తం చెప్పాలి. అది కనుక చెప్తే తడిసి మోపిడి అవుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఫుల్ బడ్జెట్ కనుక ప్రవేశపెడితే కొంపలు అంటుకుపోతాయిరా బాబు అని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాడు. పైగా 2 సార్లు ఓట్ ఆఫ్ అకౌంట్ బడ్జెట్ పెట్టాం మేము. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఇది అని డబ్బాలు కొట్టుకుంటారు అన్నమాట. ఏదైనా దాన్ని మంచిగా మార్చుకొని తన ఖాతాలో క్రెడిట్ వేసేసుకోవడమే. అసలు 2వసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఫుల్ బడ్జెట్కి బదులు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నావంటేనే నువ్వు శాతగానోడు అని అర్థం. నిజాలు చెప్పడం నీకు ఇష్టం లేదని అర్థం. ఓకే, చెప్పినటువంటి సూపర్ 6ను అమలు చేయడానికి కుదరదు కాబట్టి బడ్జెట్లో పెట్టి తీరాలి కాబట్టి అప్పులు అనేటువంటి 1,00,000 కోట్లు దాటిపోతాయి ఆ పనిగానే చేస్తే ఆయన. అందుకని పెట్టాల. ఓకే, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే టెంపరీ, ఫుల్ బడ్జెట్ అంటే మొత్తం సంవత్సరానికి. అది లెక్క. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు? అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్తాను, సమయ సందర్భం వచ్చింది కాబట్టి. లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ దెబ్బతినిపోయింది ఓ అంటారు. 2 విషయాలు ఉంటాయి మరి ఇందులో. లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్. ఏంటి సార్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? లా అండ్ ఆర్డర్ అంటే ఏంటంటే నీ ఇంట్లోకి వచ్చి దోపిడీ చేసి ఏదో ఉన్నది ఎత్తుకుపోయారండి సంగతి సమాచారం అని నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అది లా అండ్ ఆర్డర్.
ఓకే. పర్సనల్ థింగ్స్ అనమాట. పర్సనల్గా దూషించడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, పొలాల జనాల దగ్గర కొట్టుకోవడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, అట్లాంటివన్నీ కూడా లా అండ్ ఆర్డర్ అంటే చిన్న ఇష్యూ. మరి పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటంటే బిగ్గర్ ఇష్యూ. వినుకొండలో జరిగింది ఏం జరిగిందో చూసాం, ఇంకొక దగ్గర ఏం జరిగిందో చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. దాన్ని పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నది అంటారు. ఓకే, అర్థమైందా ఇప్పుడు నీకు? అది పబ్లిక్ ఆర్డర్ అంటే, ఇది లా అండ్ ఆర్డర్ అంటే. కానీ నార్మల్గా జనాలందరూ కూడా లా అండ్ ఆర్డర్ లేదంట ఆంధ్రప్రదేశ్లో అంటారు. ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కనుక జరిగితే, అక్కడక్కడ వ్యక్తులకు కనుక జరిగితే ఆ పర్టికులర్ ప్లేస్లో అది లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని. రాష్ట్ర వ్యాప్తంగా కనుక జరిగింది అనుకో పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నది. ఓకే, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నది అని గట్టిగా కనుక ప్రూవ్ చేయగలిగితే రాష్ట్రపతి పాలన అడగచ్చు. ఓకే, రాష్ట్రానికి అప్పులు అయిపోయినాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టండి అంటే పెట్టరు. లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది అంటే పెట్టరు. ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టరు. ఓకే, ఇది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి సార్. మనకి ఇండియాలో స్వతంత్రం వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే రాష్ట్రపతి పాలన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్గా డేట్ గుర్తులేదు కానీ నాకు సమ్వేర్ ఇన్ 1951 52లో ఉత్తరప్రదేశ్లో పెట్టినారు. ఉత్తరప్రదేశ్లో ఐ థింక్ ఇప్పటి వరకు 10 సార్లు ఏమో రాష్ట్రపతి పాలన పెట్టారు. సరే పెడతారు. రాష్ట్రపతి పాలన డిఫరెంట్, ఎమర్జెన్సీ డిఫరెన్స్, మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇటు నువ్వు కనుక డిఫరెన్స్లు కనుక అడిగితే అసలు టాపిక్ మర్చిపోయి ఇవన్నీ వస్తాయి మనకి.